మధుర మీనాచి, కంచి కామాచి, కాచి విశాలాచి, కొండదేవర ఆనిచ్చి పంపింది నీ శ్రీ చూడమని. కిరుకురు పెట్ట, గిరుగురు పెట్ట, తీతూ పిట్ట. పిట్టల గురించి నాకెందుకయ్యా, నా గురించి చెప్పు. చెప్తాను, కంగారు పడుకు, చూపు. దిత్తారం, బప్పారం, గొత్తారం, గోకారం, ఏకచక్కరే మగాభోగే, ద్విచక్కరే రాజచంపద, తిచక్కరే శంకరాభరణం. అంటే శంకరాభరణం లెవిల్లో ఎల్లవలచిన జాతకం నరదిట్టి తగిలి తుస్సుమంటోంది. కరెక్టే. చతుర్చక్కరే ఖైదీ. అంటే ఖైదీ లెవెల్లో ఆడే జాతకం అన్నమాట మంది. కాదు, ఖైదీకెళ్ళి టైం వచ్చిందని చెప్తున్నాడు ఈ కొండధర. బయట తిరక్కు, చెవిలపడాయి. ఈ మధ్య ఇంట్లో అమ్మగారికి నీకు బుచ్చుకులాట అవుతోంది. అదే మనసులోని ఆనందం అమ్మగారితో పంచుకోలేకపోతున్నాం, అంతేనా? నిజమే. ఎందుకంటే నీకు మార్కండేడి చేప ఉంది కదా. ఎప్పుడు పెట్టాడు? అదే చిన్నప్పుడు పాము దొక్కినప్పుడు పెట్టాడులే. నువ్వు దొక్కవు, చిన్నప్పుడు పాము దొక్కవు, నీకు తెలియదు. ఆ చేపం పోయేదాకా, అంటే సీత గీత మాత 6 నెలల లోపల నువ్వు అమ్మగారిని తాకావో, మీ ఇద్దరు సీతారో మల్చినా గుల్జిదాదట, మాతారే బల్జేనా గుల్జిదాదాడోడుతో బుచ్చుకు 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 బుచ్చుకు. అంటే మీ ఇద్దరు బుచ్చుకు, అంటే మీ ఇద్దరు పోతారు. వాళ్ళ చచ్చినా ఈ ఛాన్స్ వదులుకోను. రాగురు రా, త్వరగా రా. నువ్వు త్వరగా వచ్చేస్తే నిన్ను త్వరగా తీసుకెళ్ళిపోతాను. ఓపెన్ అయిపోతుంది. అవతల మా లోకంలో 1 డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఇవాళ. నువ్వు త్వరగా వెళ్ళిపోవాలి. రాగురు వచ్చేయ్, వచ్చేయ్. అరే అదేమిటి అక్కడ కూర్చున్నారు? రండి. నన్ను క్షమించు మంగ, నేను రాలేను. ఏ వచ్చి నిన్ను చంపుకోలేను మంగ, నన్ను మన్నించు. పర్లేదు గురు, ఒకసారి రా చెప్తాను. కమాన్. నేను రాలేను. కానీ గురు, హ్యాండ్ అయ్యి వెయ్యి చెప్తా. లోపం నీలోనూ లేదు, నాలోనూ లేదు. ఇదింతే మంగ, విధి విలాసం, కలి మహత్యం, మార్కండేయ శాప ప్రభావం. నా కరెక్ట్గా వెళ్ళిపోవాలి. రావాలి, 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 రావాలి. వచ్చారా? రండి. నన్ను క్షమించు మంగ, నేను రాలేదు. ఏ నిన్ను చంపుకోలేను మంగ. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చంపేసుకోమని రోజు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను కదండి. రండి. రాగురు త్వరగా వచ్చే, నాకు పని అయిపోతుంది. చంపుతాను వెధవా అని. ఎవరిని? నన్నేనా? వాణ్ణి, ఆ విధిగాండి. మన ఇద్దరి మధ్య ఇనప తెరలా అడ్డుపడుతున్న ఆ దరిద్రుడిని. ఏమండి, మీకు ఇష్టమని మంచం అంతా పువ్వులతో నింపాను, చూసారా? కానీ గురు, వాసన చూడు. కమాన్. నే వాసన చూడను. పూలంటే నాకు సరిపడదు. మా బామ్మగారు మా తాతగారిని మళ్ళీ పువ్వు పెట్టి కొడితే అది కడపకి తగిన మా తాత ఢామ్మని చచ్చిపోయాడు. అప్పటి నుంచి పూలంటే నాకు రివెంజ్, వెంజెన్స్. లేముందో లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. ఎంత పొగర్రా నీకు! ఇవాళ నీ అంత ఏం జరిగింది అసలు? వీడెవడో రోజు వీధిలో మన ఇంటి ముందే నిలబడి ఈలలో అవి వేసేవాడండి. ఈల పాట నేర్చుకుంటున్నాడేమో అనుకుని ఊరుకున్నాను. ఇవాళ సరాసరి ఇంట్లోపలికి వచ్చేసి మీ ఆయన నీ దగ్గరికి రావటం లేదు కదా, ఆ లోటు నా చేపట్టుకున్నాడండి. నేనే పట్టుకొని నువ్వు పట్టుకుంటావురా ఇడియట్. జీతం దితివేరకారం బుచ్చుకం బప్పారం మాతం మత్తేరం వదిలేదురా. ఆ రోజు నాకు మార్కండేయుల శాపం ఉందని కథలు చెప్పింది నువ్వే కదూ. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను. నువ్వా కాదా? అవును సార్, నేనే. మాది మీ పక్కిల్లే. మంగగారిని చూసి మోజు పడ్డాను. మార్కండేయుడి శాపం ఉందని చెబితే మీరు ఆవిడకు దూరంగా ఉంటారు, ఆ టైంలో నా లక్కు నేను పరీక్షించుకోవచ్చునని. అయితే నాకు మార్కండేయుల శాపం, చండా మార్కుల శాపాలు లాంటివి లేవు కదూ? ఏమీ లేవు. నన్ను క్షమించి వదిలేయండి బావగారు. ఇంక అక్కయ్య గారి వెంపు కన్నెత్తి కూడా చూడండి. కొత్త బీరువాలో బ్లాక్ టైగర్స్. సేట్ చమన్లాల్ ఇంట్లో కొత్త బీరువాలోంచి వచ్చిన బ్లాక్ టైగర్స్ ఇంట్లో అందరినీ బెదిరించి దోచుకున్న వైనం. ఈ బ్లాక్ టైగర్స్ దురాగతాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. మరి మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది డాడీ? చేస్తూనే ఉన్నామమ్మా. బీరువా తాళాలు ఇలా ఇవ్వు. ఇదిగోనమ్మా అపర్ణ, నీ బెడ్రూమ్ లో కొత్త బీరువా కావాలన్నావు కదా, తెప్పించాను. తీసుకెళ్లి పైన పెట్టించు.
పత్తడి కైమా కబా మటన్ చెట్టి